బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు. రామేశ్వరం కేఫే బాంబు పేలుళ్ల ఘటనలో పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు. గతంలో కూడా ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి అంశంలో 2-3 సార్లు ఇది వచ్చింది. జగిత్యాలలో ఒక బార్బర్ షాపుకు సంబంధించినటువంటి అంశంలో పారిపోయినటువంటి 2 తీవ్రవాదులకు సంబంధించినటువంటిది. జగిత్యాల అనేటువంటిది హైదరాబాద్ కంటే ఎక్కువ సేఫ్ జోన్ ఎందుకయింది, దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం హైదరాబాద్ ఒకటే మనకు ఇబ్బంది ఏమో అనేటువంటి ఒక దాంట్లో ఉన్నాము. కానీ ఇప్పుడు అది కాదు అనేటువంటి విషయం మాత్రం మనకు అర్థమైంది. అంటే తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సలీంను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం అతను ఎన్ఐఏ వర్గాలు బెంగళూరు పేలుళ్ల కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఎన్ఐఏ గతంలో విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలోనూ సలీం పేరు ఉంది. ఈయనతో పాటు నిజామాబాద్ జిల్లాకే చెందిన ఎండి అబ్దుల్ అహ్మద్ అలియాస్ ఎంఏ అహ్మద్, ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. పరారులో ఉన్న వీరి కోసం ఎన్ఐఏ గత కొంతకాలంగా గాలిస్తోంది. గత ఏడాది ఎన్ఐఏ తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పిఎఫ్ఐ శిక్షణ పొందుతున్న వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సలీం అప్పటి నుంచి పరారీలో ఉండగా ఇటీవల కడప జిల్లా మైదుకూరులో పట్టుబడ్డాడు. మన ఇంటి పక్కనే, మన చుట్టే, మన పక్కనే బాంబులు రెడీగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. మనం నమ్ముతున్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో కూడా చూసుకోవాలి. జగిత్యాల, నిజామాబాదు, కడప జిల్లా మైదుకూరు, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఇప్పుడు అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ ఏముంటుందిలే, ఒకప్పుడు ఏదనంటే హైదరాబాద్ అనేటువంటి డెన్నో, హైదరాబాద్కు అవసరాలు ఉంటాయి, లేకపోతే హైదరాబాద్ నుంచి అటు ఇటు వెళ్ళడానికి ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అనుకున్నారు. కానీ ఏది ఉగ్రవాదులకు, స్లీపర్ సెల్స్కి. ఇప్పుడు జగిత్యాల, నిజామాబాద్ లాంటి ప్రాంతాలు ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోతున్నాయి. మనం గమనించకపోతే మన పక్కనే బాంబులు పెట్టుకొని పడుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చూడాలి. జగిత్యాలైనా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాని కింద ఇంకెక్కువ ఉంది. లెక్కన కరీంనగర్, కడప జిల్లా మైదుకూరు లాంటి ప్రాంతాల్లో ఏం జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి అంశాలు. నిజామాబాద్ సోదాలలో ఒక ఎస్ఐ ఇంట్లో ఉగ్రవాదులు కిరాయికుంటే కూడా గమనించలేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతున్నది అనేటువంటి చూడాలి. రామేశ్వరం బాంబు పేలుళ్లలో సహాయం చేసింది జగిత్యాలలో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి చూడాలి. సో ఇప్పుడు జగిత్యాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎంత సేఫ్గా ఉన్నారు, నిజామాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఎంత సేఫ్గా ఉన్నారనేటువంటి విషయాన్ని ఆలోచించకపోతే మాత్రం భవిష్యత్తు గందరగోళంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మళ్ళీ దీన్ని ఏదో మతానికి రంగు పూసిరు, మతపరమైనటువంటి ఇవి అవి అని దయచేసి ఆలోచించేటువంటి ప్రయత్నం లేదు. ఈ పనికిరాని సెక్యులరిజం పేరుతోటి వచ్చేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు ఇవే. మన పక్కన ఉన్నటువంటి వాడు మంచోడా కాదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనకు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. లేకపోతే మన పక్కనే ఎప్పుడో ఇట్లాంటి రామేశ్వరం కేఫ్ రేపు తెలంగాణలోనో, రేపు నిజామాబాద్లోనో, జగిత్యాలలోనో కూడా జరిగితే మనం చేసేది ఏం లేదు. జగిత్యాలలో ఒక బస్ కండక్టర్కు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినాం కదా. ఒక ఎస్ఐకి సంబంధించి బస్ కండక్టరు బస్సు టికెట్ విషయంలో ఒక ఎస్ఐ భార్యకు గొడవ జరిగితే అదే జగిత్యాలలో ఎట్లాంటి సంఘటన మనం చూసినామో, ఊహించినటువంటి ఒక సంఘటన. జగిత్యాల లాంటి ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం జగిత్యాల అంటే. అట్లాంటి జగిత్యాలలో ఒక ఎస్ఐ భార్యకు మిగిలినటువంటి వాళ్లకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని చూస్తున్నాం. అదే జగిత్యాలలో ఒక బార్బర్ షాపులో 2 పొద్దున్నే తప్పించుకొని పారిపోయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. పిఎఫ్ఐకు జగిత్యాలకు ఉన్నటువంటి సేఫ్టీ ఏంటి? మళ్ళీ ఈ రాజకీయ నాయకులే వాళ్ళందరికీ పోయి ఓట్ల రాజకీయం చేయడం ద్వారా వీళ్ళందరికీ అడ్డాను కల్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన పక్కన మానవ బాంబులు ఉన్నటువంటి విషయాల్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం అంత సేఫ్టీగా ఏం లేవు. ఏదో ఎన్ఐఏ లాంటి వాళ్ళు లేకపోతే ఎవరో వచ్చి మనకు చెబుతుంటే, లేదా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఎంతమందిని మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు? సరే, ఒక 10 ఏళ్ల నుంచి భారతదేశంలో పేలుళ్ళు లేవు. నిన్న రామేశ్వరం కేఫ్ తోటి మంగళూరులో జరిగినటువంటి టిఫిన్ బాంబు బయటకు వచ్చిన తర్వాత మనకు విషయాలు బయటకు వస్తున్నాయి.
అసలు బాంబులు పెట్టాలనేటువంటి ఆలోచన, ఉగ్రవాదం అనేటువంటి ఆలోచన నుంచి బయటికి పోయే విధంగా ఎందుకు సమాజం ఆలోచించడం లేదు? ఎందుకు రాజకీయ నాయకులు ఆలోచించడం లేదు? ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా వెళ్ళడం లేదు? ఉగ్రవాదులు తలదాచుకున్నటువంటి వాళ్ళు, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి వాళ్ళను, ఉగ్రవాదులకు ఆవాసం ఇస్తున్నటువంటి వాళ్ళను ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా వాళ్ళను బేర్ చేయాల్సినటువంటి పరిస్థితి? ఈ సలీం అనేటువంటి వాడు మైదుకూరులోనో, నెల్లూరులోనో, జగిత్యాలలోనో ఎవడో ఒక ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటివాడు అమాయకంగా వీడు మాకు తెలియదండి అనేటువంటి విషయం చెప్పడం కాదు. ఉగ్రవాదులకు అడ్డాగా ఉండేటువంటి విషయాన్ని, ఉగ్రవాదులుగా ఉండేటువంటి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళను కూడా పట్టుకొని అట్లాంటి వాళ్ళను లోపలేస్తే కానీ మిగిలిన వాళ్ళు భయపడరు, ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం అసలు జాగ్రత్తగా ఉన్నామా లేదా అనేటువంటిది మాత్రం మనకు అర్థం కావడం లేదు. లేకపోతే మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ఏరియాలు కూడా ఈరోజు ఇంత జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తును మాత్రం ఊహించుకోలేనటువంటి స్థితిలో ఉంటాము. దీనికి సంబంధించి చూడాలి.